4 బిందువుల పరిమాణాలు గల శుక్రజలం జారిపడి విస్తృతుడై శంఖతో అన్యులకు గోచరం కాకుండా అనగా ఉన్నవారికి ఎవరికి కనిపించకుండా దానిని కప్పేశాడు. భగవానుడైన శంకరుడు దివ్య దృష్టితే దానిని తెలుసుకుని బ్రహ్మ యొక్క జిగీప్సతను కర్మను గ్రహించి శూలంతో ఆయన శిక్షింపబోయాడు. అగ్ని సదృష్టంగా భయంకరంగా ఉన్న శంకరుని చూసి నారాయణుడు మరీచ్యాది ఋషులు సర్వదేవగణాలు భయకంపితులై ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. ఏ దేవదేవా, నువ్వు శరణాగత వత్సరుడు, మీ దంపతులిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు, మేమందరం మీ దాసురం, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఈ బ్రహ్మను రక్షించు అన్నాడు. దక్షుడు కూడా వద్దు వద్దుని అరుస్తూ ముందుకు వచ్చి స్థూలపాణి అయిన శివుని చేతిని పట్టుకున్నాడు. దక్షుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు, శంకరుని చేతిని పట్టుకున్నాడు. ఏ ప్రాంతం అయితే ఏముంది, ఏ ప్రమాణం అయితే ఏముంది, ఏ సమయం అయితే ఏముంది, శంకరుని చేతిని పట్టుకున్నాడు దక్షుడు. ఆ ప్రాంగణమంతా హాహాకారాలతో దద్దరిల్లింది. కార్యకుశలుడు బుద్ధిశాలి అయిన విష్ణువు రుద్రుడికి నమస్కరించి వారిస్తూ ఇలా అంటున్నాడు. ఏ భూతనాథ, సృష్టికర్త అయిన ఈ బ్రహ్మను స్మరించవద్దు. ఇతన్ని సంహరిస్తే సృష్టి కార్యానికి విఘ్నం ఏర్పడుతుంది. అంత పని చెయ్యవద్దు. దక్షపుత్రిక అయిన ఈ సతిని మంచి ఉపాయంతో నీకు భార్య అయ్యేటట్లుగా వ్యవస్థ చేసింది ఈయనే కదా. అలా చేసి మరో విధంగా నీకు ప్రాణదానం కూడా చేశాడు కదా, కనుక రక్షించు అన్నాడు. అయినా రుద్రుడు కోపం తెల్లాలలేదు. పూర్వం నువ్వు చేసిన విన్నపాన్ని మన్నించాను, దాన్ని ఇప్పుడు నెరవేరుస్తాను. నేను మరొక సృష్టికర్తను సృష్టిస్తాను అన్నాడు. నేను మరొక సృష్టికర్తను సృష్టిస్తాను అన్నాడట రుద్రుడు. ఆయనకి అంతసేపు క్షణంలో సృష్టిస్తాడు అంటూ నిషేధాన్ని తిప్పాడు. అప్పుడు చిరునవ్వుతో వివేకశాలి అయిన విష్ణువు సమయోచితంగా ఇలా అంటున్నాడు. పరమ పురుష, ప్రతిజ్ఞాయుక్తమే, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎవరిని వధిస్తావు? ఈ పితామహుడు నీ నుండి అభిక్షించిన నీ స్వరూపమే కదా, అంటే ఇతడు కూడా నువ్వే కదా, నిన్ను నువ్వే చంపుకుంటావా? ఆత్మహత్య మహాపాపం కదా అన్నాడు. ధార్మికమైన విష్ణువు పలుకులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. హరి ఓం తత్సదు. ఇంతటితో సతి కళ్యాణము శివలీల అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సతి సహితుడై శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.